హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? గడ్డి అనగానే చాలా జంతువులు తింటూ ఉంటాయి. మరి వేరే ఆహారం అంటూ దానికి ఉండదు. మానవులుగా మనం చాలా రకరకాల ఆహార పదార్థాలు తయారు చేసుకొని తింటూ ఉంటాం. మరి శృంగార విషయంలో మరి వాటికి మనకు ఉన్న వ్యత్యాసం ఏంటి? పురుషులు కానీ గడ్డిని కానీ దేనితోనైనా తీసుకున్నారనుకోండి, మరి శృంగారంలో రెచ్చిపోవచ్చని నిపుణులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇదే. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మనం రకరకాల ఆహార పదార్థాలు తీసుకొని అనారోగ్య పాలు అవుతూ ఉంటాం. కానీ అదే జంతువులు గడ్డిని తింటూ హ్యాపీగా ఉంటాయి. అవి ఎటువంటి అనారోగ్య లోపాలు ఎక్కువగా రావు. మరి ఎందుకు ఆ తేడా? అదే కానీ శృంగారానికి గడ్డిని కానీ పురుషులు కానీ తీసుకుంటే ఎలా ఉంటుంది? సో మనకి టాపిక్లోకి వస్తే, ప్రకృతి జంతువులకు మానవులకు కావాల్సినవన్నీ ఇచ్చింది. కాకపోతే వేటిలో ఏమేమి ఉన్నాయో అనే విషయాలు తెలుసుకుంటే ఎన్నో అనారోగ్యాలకు సహజమైన ప్రకృతి వనరుల ద్వారా నివారించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. చాలామంది సంతానలేమితో ఇబ్బంది పడుతూ ఉంటారు, ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. కానీ సహజ సిద్ధంగా లభించే వాటి జోలికి మాత్రం వెళ్ళరు. ఆయుర్వేదంలో ఎన్నో సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయి. ఇక మన అసలు విషయానికి వస్తే, గడ్డి పరకేక కదా అని తీసి పారేస్తూ ఉంటారు చాలామంది. కానీ ఈ గడ్డి లేదా గరిక ఆరోగ్యాన్ని చేసే మేలు ఎంతో ఉందని అంటున్నారు. వీర్య వృద్ధి లేమితో సతమతం అయ్యేవారు గరికను శుభ్రంగా కడిగి 1 లీటర్ నీళ్ళల్లో ఉడికించి అది 1/2 లీటర్ అయ్యేదాకా ఉంచి వడకట్టి దానికి పాలు బెల్లం కలిపి తాగితే వీర్యవృద్ధి కలుగుతుంది. దాని ద్వారా సంతానాభివృద్ధి కలుగుతుంది. అదేవిధంగా గడ్డి రసానికి కొద్దిగా కొబ్బరి నూనె చేర్చి కాలిన గాయాలకు రాస్తే త్వరగా మానిపోతాయి. గజ్జి, దద్దుర్లు మొదలైన చర్మ రోగాలకు రోజుకు 2 సార్లు గడ్డి రసాన్ని పసుపుతో కలిపి రాస్తే త్వరగా తగ్గిపోతుంది. ఇక మూలవ్యాధి ఉన్నవారు రోజుకు 2 లేదా 3 సార్లు 3 చెంచాల చొప్పున గరిక రసాన్ని తాగితే ఉపశమనం కలుగుతుంది. వాంతులయ్యేవారు గడ్డి రసంలో కొద్దిగా బియ్యం కడిగిన నీటితో కలిపి తాగాలి. తొందరగా ఉపశమనం కలుగుతుంది. చూసారా ఫ్రెండ్స్, మరి గడ్డితో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. గడ్డే కదా అని మనం చాలా తక్కువగా ఆలోచిస్తాం. మరి అదే జంతువులు తింటూ ఉంటాయి, హ్యాపీగా ఉంటాయి. మరి మనం ఎందుకు హ్యాపీగా ఉండకూడదు? సో ఒకసారి మీకు ఇలాంటి అభిప్రాయాలు కానీ లేదంటే మీకు ఇలాంటి సంఘటనలు కానీ మీ జీవితంలో జరిగితే ఒక్కసారి నిపుణులను సంప్రదించి ప్రయత్నించండి. ప్రయత్నించడంలో తప్పులేదు. అలాగే మంచి ఫలితాలను పొందగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.